హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో దీనికి ఆన్సర్ 1985 నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. అయితే దీని బాడీని 1986లో తీసుకొచ్చారు. వెరీ ఈజీ క్వశ్చన్. సో అలాగే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ రీసెంట్గా మనకు ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ దట్ బ్యాచ్ ఆర్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి దేశం అంతటా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి, ప్రజలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగారు ఒక ఎంపీ. ఆయన పేరు రాఘవ చెడ్డా. సో ముఖ్యంగా ఈయన ఎక్కువగా ఫేమస్ అయినటువంటిది ఇప్పుడే అని చాలామంది అనుకుంటారు. కానీ న్యూస్లో కనుక చూస్తే పరిణితి చోప్రా అని ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారు, ఆమెని వివాహం చేసుకున్నారు ఈయన. సో అది లవ్ మ్యారేజ్గా చెప్తూ ఉంటారు. అప్పుడే చాలా పెద్దగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. అయితే అంతకన్నా అద్భుతమైనటువంటి పార్లమెంటేరియన్. ఎందుకంటే చాలా అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఈయన ఒకరు. సో ఇటీవల కాలంలో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి మెన్స్ట్రల్ సైకిల్ దగ్గర నుంచి ఒక జొమాటో బాయ్ ఎంత కష్టపడతాడు అనేటటువంటి దాని వరకు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి. ఇన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తిని ఇటీవల కాలంలో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగనే ఈయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఈయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఆ పార్టీ నుంచి. ఆ పార్టీ రాజ్యసభ చైర్మన్కి ఒక లేఖ రాసింది. ఈయన డిప్యూటీ లీడర్గా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ దగ్గర. ఆ పదవి నుంచి ఈయన్ని తొలగిస్తున్నట్టు, అలాగనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఈయనకు ఫ్లోర్ మీద ఏ రకమైనటువంటి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక లేఖ రాసింది. దీన్ని చాలామంది రకరకాల విశ్లేషణలు చేశారు. సోషల్ మీడియాలో అయితే అద్భుతమైన వ్యక్తుల గొంతు నొక్కుతున్నారు, ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తిని కాల రాస్తున్నారు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఇచ్చారు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ దీన్ని మనం ఈరోజు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కనుక మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజకీయాల గురించి మనకు కొంత అవగాహన ఉండాలి ఇలాంటి విషయాలను విశ్లేషించేటప్పుడు. ముఖ్యంగా కనుక మీరు చూస్తే భారతదేశంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు, నేను నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీల గురించి మాట్లాడట్లేదు, రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలను కనుక మీరు చూసుకుంటే అవి ఎప్పుడు కూడా వన్ మ్యాన్ సెంట్రిక్ పార్టీస్గా ఉంటాయి. ఉదాహరణకు కనుక మీరు చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్, రైట్? సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్గా పుట్టినటువంటి నేపథ్యం కనుక మీరు చూస్తే తెలంగాణ పోరాటంలోంచి ఈ పార్టీ పుట్టింది. అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నటువంటి తరుణంలో ఆంధ్ర రాజకీయ నాయకులు చేసేటటువంటి విధానాల వల్ల తెలంగాణలో నీరు నిధులు నియామకాలకు ఎంత అన్యాయం జరుగుతోంది, తెలంగాణ పౌరులు వాళ్ళ తాలూకా అవకాశాలను ఎంత కోల్పోతున్నారు అనేటటువంటి నేపథ్యంలోంచి ఎంతోమంది వ్యక్తులు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. అఫ్కోర్స్ అందులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన తాలూకా మార్క్ని ఆ పార్టీలో వేసుకున్నారు. కానీ తదనంతర కాలంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీగా, ఒక కుటుంబం ఏలుతున్నటువంటి పార్టీగా పరిణమించింది. మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి కేసీఆర్ గారి ఫ్యామిలీ కాకుండా వేరొక వ్యక్తులు చీఫ్ మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? ఉదాహరణకి రేపొద్దున కేసీఆర్ గారి పార్టీ గెలిచిందని అనుకుందాం తెలంగాణలో. అయితే కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారు, లేదా కేటీఆర్ గారు అవుతారు, లేదని అనుకుంటే హరీష్ రావు గారు అవుతారు. సో అక్కగారు కొంచెం పక్క తప్పుకున్నారు కాబట్టి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కేటీఆర్ గారు యొక్క అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి చొప్పించేందుకు గాను ప్రయత్నాలు కూడా జరిగాయి కదా. ఎన్నో వీడియోలు, మనకి మంచి మంచి షార్ట్స్ ఇట్లాంటివి చేశారు కదా, ఎలివేషన్స్. సో ఇది ఒక నేపథ్యం. మీరు ఇలాంటి నేపథ్యాలను అనేకం తీసుకోండి, అనేకం వద్దు. కానీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటిది ఒక వ్యక్తి కారణంగా ఏర్పడినటువంటి పార్టీ కాదు. 2012 నేను అప్పుడు ఢిల్లీలో యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నాను. సో 2012వ సంవత్సరంలో అన్నా హజారే నేతృత్వంలో భారతదేశంలో గాంధీ మహాత్ముడి తర్వాత అంత అద్భుతమైనటువంటి గాంధీయన్ మెథడాలజీ, గాంధీ పద్ధతిలో, అహింసా పద్ధతిలో దేశంలో జరుగుతున్నటువంటి విపరీతమైన కరప్షన్, అవినీతికి వ్యతిరేకంగా
ఈ యొక్క రాజకీయ పార్టీలను అనగానే అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేచింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు అన్నా హజారే గారితో పాటు చాలామంది ఉన్నారు. కిరణ్ బేడి గారు ఉన్నారు, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్తాం మనం. ప్రశాంత్ భూషణ్, అలాగనే ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు మొన్నటి వరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీగా చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు, సో అలాగనే ఇప్పుడు రాఘవ్ చెడ్డా, ఇట్లాంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ మూమెంట్లోంచి పుట్టినటువంటి పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో చాలామంది వ్యక్తులు వచ్చారు, చాలామంది వ్యక్తులు బయటికి వెళ్ళారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంతా కూడా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ రాజకీయం నడిచింది. అరవింద్ కేజ్రీవాల్ చరిష్మా కారణంగానే ఢిల్లీలో జరిగినటువంటి 2 సార్లు వరుస ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు, 2 సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత మళ్ళా పంజాబ్ ఎన్నికల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేశారు, హర్యానా ఎన్నికల్లో కొంతవరకు కూడా ప్రభావం చూపగలిగారు. అయితే తర్వాత కాలంలో ఈ లిక్కర్ కేసులో ఆయన అరెస్టు ఇవన్నీ కారణంగా ఓడిపోయారు, అది వేరే సంగతి. అయితే అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్టు నుంచి బయటకు వచ్చినప్పుడు రాఘవ్ చెడ్డా గారు ఆ పార్టీ నుంచే రిప్రజెంట్ చేసినప్పటికీ వీటిపైన ఒక్క వ్యాఖ్యానం కూడా చేయలేదు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆయన ఏ వ్యవహారాల గురించి మీడియాలో ఎక్కడ, కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ఎందుకు అని అడిగితే నేను అప్పట్లో యూకే వెళ్ళాను, కంటికి సర్జరీ చేయించుకున్నానని చెప్పారు ఆయన. అయితే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి తాలూకా ఇమేజ్ పార్టీ కన్నా కూడా అధికంగా పైకి వెళ్తూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి తాలూకా ఇమేజ్ పార్టీ కన్నా కూడా అధికంగా వెళ్తూ ఉంటే ఆ పార్టీ సహించదు. ఇది చాలా క్లారిటీగా ఉన్నటువంటి విషయం, రైట్? సో ఇక్కడ జరిగినటువంటి అంశం కూడా అదేంటంటే ఇప్పుడు రాఘవ్ చెడ్డా గారు ప్రశ్నలు అడుగుతున్నారు, గుడ్. కానీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ గారు అరెస్టు గురించి కానీ మరొక అంశాల గురించి కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ అసలు రాజ్యసభలో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇలా మాట్లాడకపోవడం వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుంది కదా. అంటే ఆయన సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప పార్టీకి ఆయన అనుగుణంగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో లేరు. దీనివల్ల ఏమవుతుంది, ఆయన సెల్ఫ్ ఇమేజ్ పెరిగిపోతుంది, కానీ పార్టీకి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మరి అప్పుడు పార్టీ ఆయన ఎందుకు కొనసాగించాలా? ఇది భారత రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇమేజ్కి సంబంధించి పరాకాష్ట. ఆ కారణంగానే ఇప్పుడు ఆయన పార్టీ డిజోన్ చేసుకుంది. సో ఈ రాజకీయాన్ని కాస్త ఒక యాంగిల్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పాను. ఇక్కడ అది చెడా మంచి అని చెప్పట్లా, విషయం చెప్తున్నా అంతే. సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఈ న్యూస్లో అఫ్కోర్స్ మనం టాపిక్ గురించి చూద్దాం, రాజకీయాలు మనకు అవసరం లేదు కాబట్టి కొంత క్లుప్తంగా చెప్పాను. బట్ సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ని కొంతమందిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఆధీర్ రంజన్ చౌదరి, అలాగనే లోక్సభలోంచి సంజయ్ సింగ్, అలాగే రాఘవ్ చెడ్డా. సో వీళ్ళని సస్పెండ్ చేయడాన్ని, దాని తాలూకా సస్పెన్షన్ తాలూకా లీగాలిటీని, దాని వెనుకున్నటువంటి హేతుబద్ధతని, అలాగనే కాన్స్టిట్యూషనాలిటీ అంటే అది రాజ్యాంగపరమైనటువంటిదా కాదా అనేటటువంటి అంశం పైన చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకు సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసలు సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ పార్లమెంట్ ఎలా జరుగుతుంది చూద్దాం. ముందుగా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలంటే లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్, వీళ్ళిద్దరూ బాధ్యత వహిస్తారు. ఎందుకంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హౌస్, ముఖ్యంగా హౌస్లో ఆర్డర్ తీసుకురావడం వీళ్ళ యొక్క బాధ్యత. కాబట్టి ప్రాపర్ ప్రొసీడింగ్స్ జరగాలి అంటే స్పీకర్ లేదా చైర్మన్ వీళ్ళు ఒక హౌస్ని వదిలి వెళ్ళమని కానీ లేదా ఆ వ్యక్తుల మీద వేటు వేయడం కానీ ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళిద్దరికే ఉంటుంది. అయితే ఇందులో లోక్సభలో కనుక మనం చూసుకుంటే రూల్ 373 ప్రకారం స్పీకర్కి అథారిటీ ఉంది ఒక మెంబర్ని ఇమీడియట్గా ఆ యొక్క హౌస్ వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి. ఒకవేళ అలా ఇన్స్ట్రక్షన్ని కనుక పాటించకపోతే ఆ వ్యక్తి తాలూకా పేరు చెప్పి ఎవరెవరైతే చైర్ నేమ్స్ ద మెంబర్స్ కాజింగ్ డిస్రప్షన్ రూల్ 374 ప్రకారం ఏ వ్యక్తులైతే సభ సజావుగా జరగకుండా ఆపుతున్నారో ఆ వ్యక్తుల తాలూకా పేర్లు చెప్తారు. అప్పుడు ప్రభుత్వం దీని మీద సస్పెన్షన్ మోషన్ రైజ్ చేస్తుంది. ఈ మోషన్ కనుక పాస్ అయితే ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తారు. అయితే రాజ్యసభలో అయితే ఏం చేస్తుందంటే చైర్ ఫస్ట్ డిస్రప్టివ్ మెంబర్స్ని రూల్ 256 ప్రకారం ఏ రూల్కి ఆ రూల్ ఉంటుంది, ఏ హౌస్కి ఆ హౌస్
ముందు ఐడెంటిఫై చేస్తుంది. దీని తర్వాత సస్పెన్షన్ మోషన్ని హౌస్లో ప్రజెంట్ చేస్తారు. ఈ మోషన్ హౌస్ అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయిన తర్వాత మెంబర్ని సస్పెండ్ చేస్తారు. దాని తర్వాత ఎనీ అదర్ మోషన్ పెట్టి కావాలనుకుంటే ఈ సస్పెన్షన్ని టెర్మినేట్ కూడా చేయొచ్చు. ఇది రాజ్యసభలో లోక్సభలో కొంచెం ప్రొసీజర్ అటు ఇటుగా ఒకేలా ఉంటుంది. అయితే ఇప్పుడు రూల్ ఫర్ సస్పెండింగ్ అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ 118 కాన్స్టిట్యూషన్ ప్రకారం సస్పెన్షన్ అనేటటువంటిది లోక్సభలో అయితే 374 రూలు, రాజ్యసభలో అయితే రూల్ 256 ప్రకారం మనకు ఉంది. ఈ సస్పెన్షన్ అనేటటువంటిది ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. అయితే ఇది ఆ సెషన్ జరిగేంత వరకు, అంటే ఇప్పుడు వింటర్ సెషన్ ప్రారంభించారనుకోండి, ఆ వింటర్ సెషన్ అయ్యేంత వరకు కూడా ఈ సస్పెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే నిరంతరం 1 సంవత్సరం పాటు ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేటటువంటి హక్కు పార్లమెంట్కి కూడా లేదు. కానీ కొన్నిసార్లు అట్లాంటివి కూడా పార్లమెంట్లో చేస్తారు. అది ఇల్లీగల్. అయితే పార్లమెంట్లో జరిగే ఏ వ్యవహారాన్ని కూడా మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేం. కాబట్టి ఇక్కడ పార్లమెంట్ అల్టిమేట్ అథారిటీగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి స్పీకర్కి చైర్మన్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారాల్లో కొంత తేడా ఉంది. అదేంటంటే లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్కి చైర్మన్లో ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్కి రూల్ 255 ఆ బుక్ ప్రకారం ఎనీ మెంబర్ని వాళ్ళ కండక్ట్ కనుక డిజార్డర్గా ఉంటే విత్డ్రా అవ్వమనేటటువంటి హక్కు లైక్ ద స్పీకర్ చైర్మన్కి కూడా ఉంది. కానీ స్పీకర్కి ఉన్నటువంటి ఒక హక్కు చైర్మన్కి లేనటువంటిది ఏంటంటే రాజ్యసభ చైర్మన్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు సస్పెండ్ ఎ మెంబర్. హౌస్ మాత్రమే రాజ్యసభలో సస్పెండ్ చేయాలి. రాజ్యసభలో చైర్మన్కి సస్పెండ్ చేసే హక్కు లేదు. కానీ లోక్సభలో హౌసు సస్పెండ్ చేయొచ్చు, డైరెక్ట్గా లోక్సభ స్పీకరే సస్పెండ్ చేయొచ్చు. ఈ యొక్క తేడాను మీరు గమనించాలి. సో అంటే స్పీకర్ డైరెక్ట్గా ఒక వ్యక్తిని సస్పెండ్ చేసే హక్కు ఉన్నది, కానీ చైర్మన్కి ఆ హక్కు లేదు. అయితే దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏమొస్తాయి? సస్పెండెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌస్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఆ లెజిస్లేటివ్ యాక్టివిటీస్ అనేటటువంటివి కొంత హ్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటంటే మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆశీష్ షెలార్ కేసులో సస్పెన్షన్ బియాండ్ రూల్, అంటే ఉన్నటువంటి రూల్ కన్నా అత్యధికంగా ఎక్కువ సమయాన్ని కనుక యూజ్ చేసి సస్పెండ్ కనుక చేస్తే అది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేటటువంటి అంశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కూడా రోజా గారికి సంబంధించినటువంటి కేసులో కూడా హైకోర్టు అదే చెప్పింది. అయితే ఈ డీవియేషన్ నుంచి చాలాసార్లు రూల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా రీసెంట్ కేసెస్లో సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా, అధీర్ రంజన్ చౌదరి వీళ్ళ సస్పెన్షన్స్ అనేటటువంటివి అనుకున్న దానికన్నా టిపికల్ లిమిట్స్గా ముందుకెళ్ళాయి. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ లిమిట్లో వాళ్ళని సస్పెండ్ చేశారు. సో గతంలో మనం ఫాలో అవుతున్నటువంటి ట్రెడిషనల్ నామ్, సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి రూల్స్కి కాస్త వ్యతిరేకంగా ఇది ఉంది. అయితే ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ సస్పెన్షన్స్, ఇలా పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి వ్యక్తిని కనుక సస్పెండ్ చేస్తే అపోజిషన్ తాలూకా నోరు నొక్కినట్టే. అంటే దీని కారణంగా రాజ్యాంగబద్ధంగా కానీ అలాగనే డెమోక్రటిక్ డిబేట్స్, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి విలువను అణగదొక్కినట్టు. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ ఏంటంటే ఈ సస్పెన్షన్స్ అనేటటువంటివి ఎంతవరకు నెససరీ అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విత్ ఇన్ ద పార్లమెంట్ చాలా డిసగ్రిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీ ఎస్ అంటే అపోజిషన్ పార్టీ నో అంటుంది, కానీ తర్వాత అదే అపోజిషన్ పార్టీ పవర్లోకి వచ్చాక అదే విషయాన్ని ఎస్ అంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కానీ దాని కారణంగా ఎంపీలను సస్పెండ్ చేయడం అనేటటువంటిది ఎంతవరకు సబబు, ఇది ఆలోచించాలి. అయితే ఒక ఎంపీని పార్లమెంట్లో సస్పెండ్ చేస్తే దీనివల్ల వచ్చేటటువంటి యాక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా సస్పెండ్ చేసేటప్పుడు రూల్ 374 లోక్సభ, 256 రాజ్యసభను ఫాలో అవ్వాలి. అలాగనే సస్పెన్షను ఆ జరుగుతున్నటువంటి సెషన్ కన్నా అత్యధికంగా ఉండరాదు. అలా కనుక జరిగితే అది రాజ్యాంగ విలువలకు అలాగనే ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం కలిగిస్తుంది. కానీ పార్లమెంట్లో జరిగే అంశాలను కోర్టులో మనం మాట్లాడలేం కాబట్టి ఏం చేయలేం. అలాగనే రీసెంట్ చేంజెస్, ఇండిఫినెట్ సస్పెన్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిర్ రంజన్ చౌదరిని ఇండిఫినెట్ సస్పెన్షన్ చేయాలని అంటున్నారు, కానీ అది ఎంతవరకు సబబు? అలాగనే ఆశీష్ శేఖర్ వర్సెస్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆల్రెడీ లీగాలిటీ చెప్పింది కోర్టు. అలా సస్పెన్షన్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, అది చట్ట విరుద్ధమని కోర్టులు చెప్పాయి. కానీ కోర్ట్స్ ఎన్ని చెప్పినా పార్లమెంట్ ప్రొసీజర్స్కి కోర్టులు అడ్డుకోలేవు. ఇది రాజ్యాంగంలో డైరెక్ట్గా రాస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా
డైలాగ్కి ప్రియారిటీ ఇవ్వాలి, నెగోషియేషన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. డిసగ్రిమెంట్స్ వస్తే మాట్లాడుకొని వాటిని తీర్చుకోవాలి తప్ప సస్పెన్షన్స్కి పోతే ప్రజలకు పార్లమెంట్ మీద ఉన్నటువంటి ఈ యొక్క నమ్మకం సన్నగిల్లేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో దీనికి సంబంధించి మనకి ఖచ్చితంగా చాలామంది ప్రజలకు ఈ సోషల్ మీడియా వేదిక చాలా అభిప్రాయాలు ఉన్నాయి రాఘవ చెడ్డా గారికి సంబంధించి. అయితే మీ ఒపీనియన్ని కనుక ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కొంచెం మంచిగా పెట్టండి. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా నేను ఇచ్చాను, 200 wordsలో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.